ఈరోజు ఏపూరి సోమన్న సోదరుడు రచించిన పాటలు 25 సంవత్సరాలు పురస్కరించుకొని పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న వేదిక నుంచిన పెద్దలందరికీ, మరో సోదరుడు గద్దరు వారసులు ఏపూరి సోమన్న తర్వాత గద్దర్ నర్సిరెడ్డి ఇద్దరిని చూస్తే గద్దర్ గారి పాటలు గుర్తొస్తాయి, గద్దర్ గారి రూపం గుర్తొస్తుంది ఆ గొంతు వింటుంటే. కళాకారులకు గర్వంగా ఈరోజు ప్రజల కోసం పాటలు పాడే వ్యక్తులు అంటే వీళ్ళు నా కళ్ళ ముందర కనబడుతున్నారు. వాళ్ళతో పాటు మాజీ మంత్రివర్యులు సోదరి పుష్పలీల గారు, వేదిక నుంచి పెద్దలందరూ, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కళాకారులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఏపూరి సోమన్నతో పాల్గొంటున్న ఆయన అభిమానులు కళాకారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా ఆలస్యమైంది, వేరే ప్రోగ్రాం దీని తర్వాత ప్రోగ్రాం వాళ్ళు కూడా చెప్తున్నారు 5 గంటల వరకు మీ టైం ఉంది, 6 గంటలు అయిందని చెప్పి మా ప్రోగ్రాం చేసుకోవాలి సార్ అని చెప్పి. నేను రాజకీయ ప్రసంగం చేస్తానికి ఇక్కడికి రాలేదు. కేవలం ఏపూరి సోమన్న ఈ పుస్తకం గురించి విడుదలకు రమ్మంటే నాకు ఏపూరి సోమన్న పాడే ప్రతి పాట చాలా ఒళ్ళు పులకరిస్తుంది. ఎటువంటి పాటలు పాడతారంటే ఒక చైతన్యం. ఆ పాటలన్నిటికంటే నచ్చింది పాట ఏంటంటే ఎవరి పాట అయిందిరో ఈ తెలంగాణ. అది ఇప్పటికి కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఎవరి పాలయ్యిందిగా తెలంగాణ. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల ఆత్మ ఏడుస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. ఎందుకంటే ఆనాడు ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి మళ్ళీ అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు దోసుకుంటుంది తెలంగాణని. ఎవరి పాలైందిగా తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడుతుందంటే నిజంగా తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు న్యాయం జరగలేదు. అందుకనే ఆ పాట వినడానికే ఇక్కడికి వచ్చిన. ఆ పాట అంటే నాకు ఇష్టం. ఎవరి కోసం తెలంగాణ వచ్చింది, ఎవరి కోసం మనం ఉద్యమం చేసిండ్రు. ఆనాడు కళాకారులు లేదే ఈ తెలంగాణ కళ సాకారం అయిందా? ఈ తెలంగాణ ప్రజల్ని దేవుడిచ్చిన గొంతుతో వాళ్ళ పాటలతో ఆటలాడి ప్రజల్ని చైతన్యవంతులు చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది కళాకారులు కాదా? అటువంటి కళాకారులే మన కళ్ళ ముందు ఉన్న ఏపూరి సోమన్నే అడుగుతున్నాడు ఎవరి పాలైంది తెలంగాణ అని చెప్పేసి. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డరా? లేదు, న్యాయం జరగలేదు. తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు మన ఆంధ్ర పాలకుల మోకాల చేతులు దాకి నీళ్ళు లాగేటోళ్ళే మళ్ళీ తెలంగాణ ఉన్నారు. నిజం కాదా? ఇది నిజం కాదా? పార్టీలు వేరైనా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు మాట్లాడతాడు. మీ అందరికీ తెలుసు. ఏనాడు కూడా నేను భయపడలేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేస్తే 2018లో ఒక శాసనసభ్యునిగా నేను రాజీనామా చేస్తే నన్ను ఓడగొట్టాలంటే మొత్తం ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు ముందుకు వచ్చింది. అది నా రక్తం. అది ఎప్పుడు ప్రజల పక్షాన మీరు ఎట్లా పాడుతుంటారో, ఎప్పుడైతే పేదలకు అన్యాయం జరుగుతుంటుందో, దోపిడీ జరుగుతుంటుందో, ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మీ వెంట రాజన్న ఉన్నాడు. నేను ఈరోజు మాటిస్తున్నా, ఈ కళాకారుల కార్యక్రమంలో, సోమన్న కార్యక్రమంలో తెలంగాణ కోసం పాటుపడిన కళాకారులారా మీ అందరికి మాటిస్తున్నా, రాజన్న మీ వెంట ఉంటాడు. ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో ఉన్న కళాకారులను కంటికి రెప్పగా కాపాడుకుంటామని చెప్పి నేను సభలో చెప్తాను. రాజగోపాల్ రెడ్డి మాటిస్తే వెనుక ఓడు. ఒకటే ఉదాహరణ చెప్తా. 2018లో ఢిల్లీకి పోయినా మా ఎమ్మెల్యే చిరుమంతి లింగయ్యకు బదులు ఇంకోరు టికెట్ ఇస్తానన్నారు. నేను హైకమాండ్కి డైరెక్ట్ చెప్పిన,
చిరుమర్తి లింగయ్య టికెట్ ఇవ్వకపోతే నాకు కూడా వద్దు మునుగోడు నుంచి పోటీ చేయాలని చెప్పిన. అంటే ఒక దళితుని కోసం తన తిరిగి త్యాగం చేసి ఇస్తారా ఇయ్యండి, ఆయనకి ఇస్తే నాకు ఇంక లేకపోతే నాకు కూడా వద్దు అని చెప్పిన. దెబ్బకి ఆయన టికెట్ ఇచ్చింది. సోమన్న చెప్తున్నా, సోమన్న ఈ చేతులతో ఎంతోమంది ఎందులో స్వామి ఎంతోమందికి అన్నం పెట్టిన, ఎంతో కుటుంబాలు నిలబెట్టిన, ఎన్నో ప్రాణాలు కాపాడినా, ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పించిన, ఎంతోమందిని చదివించిన, ఎంతోమంది పెళ్లి చేసిన, ఆఖరికి ఎంతోమంది నాయకులను కూడా తయారు చేసింది. కానీ చేతులు మంచిగా ఏమో ఎవరిని చేసినా కానీ నాయకులు ఉండలేదు. నిజంగా చెప్తున్నా, నేను చేసిన వాళ్ళు బాగుపడుతుంది కానీ నాకు మాత్రం నేను జరుగుతుంది. అంటే నాకేం ఇవ్వని అడగలేను. నేను మళ్ళీ సాయం చేసినందుకు మీ మీద నెత్తినేసుకొని మీ బరువు బాధలు వేసుకొని బహుజన పక్షాన బహుజన నాయకత్వాన్ని కాపాడుతున్నందుకు వాళ్ళని ప్రోత్సహించి అన్ని రకాలుగా అండదండలని గెలిపించినందుకు కృతజ్ఞత ఉంటే చాలు అని అంటున్నా. నాకేం అవసరం లేదు అంటున్నా. మళ్ళీ నాకు తిరిగి చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ఇట్లా ఉందా నా చెయ్యి ఇట్లుండాలని కోరుకోలేదు. నేను ఎప్పుడు కోరుకునే దేవుని మొక్కునే నా చెయ్యి ఇట్లుండాలని కోరుకుంటున్నాను. ఇవి అడుక్కునే చేతులు కావు, అన్నం పెట్టే చేతులు, కాపాడే చేతులు, కన్నీళ్ళు తుడిచే చేతులు, కానీ అడుక్కునే చేతులు కావున్నాయి. అందుకని చెప్తున్నా, ఈరోజు సోమన్న బయటిస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. ఎంతోమంది అర్హులైన వారు ఉద్యమంలో పాటలు పాడిన వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా రాత్రి రోజులు కష్టపడ్డ వాళ్లకు దక్కలేదు. కానీ ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి పెద్ద 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 పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎప్పుడో మీకు తెలుసుగా, నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే నేను ఎప్పుడు ఏది మొదలు పెట్టను. ఒక్కసారి స్టార్ట్ చేస్తే మన వెంట చూడను. కేసీఆర్ని గద్ద దింపుతాం, కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపిస్తామని చెప్పిందా నేను మొట్టమొదటిసారి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దు అని చెప్పినా లేదా, ఈ బెల్ట్ షాపుల తాగుడు ఏందని అడిగినా లేదా, ఈ లక్షల కోట్ల అప్పులు ఏందని అడిగినా లేదా. నువ్వేమన్నా నీ అంటావా? ఈ తెలంగాణ అంటే నీ రాజ్యం అనుకుంటున్నావా, నువ్వు రాజు అనుకుంటున్నావా, నీ తర్వాత నువ్వు కొడుకులు అనుకుంటున్నావు? ఇది తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే 60 ఏళ్ళ ఉద్యమం చేస్తే ఎంతోమంది ప్రాణాలు అనిపిస్తే మాటువంటి వాళ్ళందరం పార్లమెంట్లో కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అంతేగాని నువ్వు రాజు, నీ తర్వాత నీ కొడుకు యువరాజు అని చెప్పి మాట్లాడితే నేను తట్టుకోలేదు, ఒప్పుకోలేదు. అందుకనే నేను పోరాటం చేసిన. నా మునుగోడు దెబ్బకే ఇప్పుడు పోయి పాముద్రం అనుకున్నాను కాదా? అది గెలుప 100 మంది వస్తే పోలీసులు పెట్టుకొని దొంగతనంగా గెలిచి ధైర్యంగా వచ్చేటోడైతే అక్కడ గెలుస్తాను. అంతమంది అవసరమా? ఒక ఎమ్మెల్యేని అడగొడతాను 100 మంది అవసరమా? నేను చెప్తున్నా సోమన్న, నీ వెంట నేనుంటా, నీ వెంట నేనుంటా. నేను అన్ని పదవులు చూసిన, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా. నాకు మీలాంటి వాళ్ళని కాపాడాలి, మీలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మీలాంటి కళాకారులు కూడా చట్టసభల్లోకి అడుగు పెట్టాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి. అదే కదా మనం సామాజిక తెలంగాణ కోరుకుంది. మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం, ఆస్తుల కోసం, డబ్బుల కోసం, పదవుల కోసం కాదు, ఆత్మ గౌరవ నినాదం కోసం తెలంగాణ. మీరు ఎవరు కాలు మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరికి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు. మీ హక్కు. మీరు కళాకారులుగా చట్టసభల్లో అడుగుపెట్టాల్సిన అవసరం ఉంది, తప్పకుండా రావాలి. నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి నేను ఒక్కసారి మాట అంటే వెనుక పోను. ప్రాణం పోయినా సరే అది చేసి తిరుగుతా. నా పదవి పోయినా, ప్రాణం పోయినా, తుది శ్వాస వరకు ఇచ్చిన మాట కట్టుబడేదానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను అందుకనే చెప్తున్నా, తెలంగాణలో ఏ పురుషమన్న చట్టసభలో అడుగు పెడతాడు, అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. కులం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని
ఎన్నికైన తర్వాత వసూలు రాజాగా మారిన వ్యక్తుల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఏమనంటే నా కులం నేను తిరుగుతావా అని అంటావు. మంచి పనులు చేసేటప్పుడే తిట్టం కానీ చెడ్డ పనులు చేస్తే అవినీతి చేస్తే ఏ కులం వాళ్ళైనా తిట్టాలా? నిజాయితీ పనులు కావాలి అన్ని కులాల వాళ్ళు. తప్పుడు పనులు చేసుకుంటే కులాన్ని వాడుకోవడం మంచిది కాదు. ధర్మం న్యాయం అన్ని కులాలకు ఒకటే ఉంటుంది. మానవత్వం ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి. ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి అండగా ఉండాలి, కానీ అహంకారం అనొద్దు, అహంకారం ఉండొద్దు. పదవి అనేది బాధ్యత కానీ కిరీటం కాదు. ఇప్పుడున్న నాయకులు చాలామంది గెలిచే వరకు ఒక తీరుగా, గెలిచిన తెల్లారే వాళ్ళ స్టైల్ మారిపోతుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో పెద్ద పెద్ద కార్లు. అప్పటిదాకా నీతివంతులా సత్యహరిశ్చంద్రులాగా మాట్లాడుతున్నారు. గెలిచిన తెల్లారే ప్లేట్ ఫిరాయిస్తున్నారు. నేను ఎంతోమంది ఎమ్మెల్యేలకు సాయం చేసిన గెలుపు కోసం, టికెట్ల కోసం. నిజాయితీగా ఉంటున్నా, కానీ నా ఎమ్మడి ఎవరు ఎమ్మెల్యే ఉండరు. ఒక్కనే ఉంటా. సీఎం ఎక్కడ ఈ అవినీతి ఎమ్మెల్యేలని, ఈ డిపాజిట్ రాని ఎమ్మెల్యేలని నిలబెట్టుకుని పోవాల్సిన నాకు అవసరం లేదు. ఎందుకంటే నా వెంట ప్రజలు ఉన్నారు. ఈ మాసిపోయిన ఎమ్మెల్యే నాకు అవసరం లేదు. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, పదవి పదవి పదవి. గెలిపించిన ప్రజలు గాలి కొదిలేసి అధికారం ఉన్న దగ్గర పోయి కాలు మొక్కి దండం పెట్టి పవర్ పాలిటిక్స్. రాజగోపాల్ రెడ్డి ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నా తెలంగాణ ఉండరు. అధికారం చుట్టే అది తిరుగుతుంటారు. అవునా కాదు? నిజమా కాదా? గెలిచిన తర్వాత అంతే. సోమన్ అందుకనే ఏమంటున్నా, నా చేతులు ఇతరులకు మంచిగా కానీ నాకు మంచి కావు. నేను నిజంగా చెప్తున్నా. ఎంతమందికి సాయం చేసినా నాకే తెలియదు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళకు టికెట్లకు కానీ కోట్ల రూపాయలు ఇచ్చిన, నామినేషన్ చేసేందుకు పైసలు లేమంటే కూడా నీకు పైసలు ఇచ్చి పంపిస్తే నా పైసలతోటే నామినేషన్ ఇస్తే గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కానీ తీరా వాళ్ళని పిలిస్తే వస్తారా అంటే ఎవరు లేరు. అధికారం ఎక్కడుందో అక్కడికే పోతున్న వాళ్ళు. ఇది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి రాజకీయం. అవునా కాదా? అందుకనే ప్రజల చైతన్యం రావాలి. రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేయాలంటే రాజగోపాల్ రెడ్డి ఎమ్మడి సోమన్ అటువంటి నడవాలి. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి కూడా మాకుంది. మాకున్న బలం ఏంటంటే ఈ గుండెల్లో నిజాయితీ ఉంది. ఎంతమంది వస్తారో రాండి, ఎంతమంది ఎన్ని పైసలు తీసుకొని ఎన్ని సంచులు తీసుకొని వస్తారో రాండి. రాబోయే రోజుల్లో ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు మాదిరిగా మార్చేస్తాం. అధికారాన్ని అడ్డం పెట్టుకోని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎంబడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. మేము చూస్తున్నాం దగ్గరికి రాజకీయాలు. నేను పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్యేగా 20 ఏళ్ళ రాజకీయాలు చూస్తున్నా. నాకు అర్థమైంది ఏంటంటే నేనొక్కరిని నిజాయితీగానే ఉంటే సరిపోదు. నేనొక్కరిని నిజాయితీగా ఉంటే ఈ పేదలకు న్యాయం జరగదు. నేను అవినీతి వ్యతిరేకంగా, దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడే ఈ పేదలకు న్యాయం జరుగుతుంది. ఇన్నేళ్ళు సహనంతో ఉన్నా, ఇప్పుడు ఇక పోరాటం చేయాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. నువ్వు గజ్జ కట్టు, నేను రుమాలు కడతా.
నువ్వు గచ్చగట్టు రూపాయలు కదా ప్రజలకు పోదాం. నిజంగా తెలంగాణ వచ్చిన నా పేదల బతుకులు మారయ్యా. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయాడు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిరు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్ ఎంత ఇస్తున్నారు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటున్నారు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటున్నారు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా ఎక్కడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళకు ఉండకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడనే ఇట్లా చెప్పుకుంటే పోతే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అధికార పక్షంలో ఉండా ప్రతిపక్షంలో ఉండా అని చెప్పి అడుగుతారు వచ్చిన. నేనైతే ఒక పక్షంలో ఉన్నా, నేనెప్పుడు ప్రజల పక్షంలో ఉంటా. నేనెప్పుడు ప్రజల పక్షాన ఉండాలని కోరుకుంటున్నాను. నాకేదో పదవిస్తానంటేనో, నాకు పదవిస్తే ఒక తీరుగా, ఇంకోటి నా ఆశపెట్టి ఒక తీరుగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి పనులు చేస్తే మంచిగా చేసిందంట, తప్పు చేస్తే తప్పు చేసిందంట అనాలా అనాలా. కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నా, గొంతు పోయింది. ఏది ఏమైనా సోమన్నకు న్యాయం జరుగుతుంది. మంచి కళాకారుడు, మీ కళాకారుల పాటలు మాటలు వింటుంటే మాకు ఒళ్ళు జల్లరిస్తుంది. మీకోసం పేదల కోసం బ్రతకాలి. ఇక రాబోయే రోజుల్లో నిస్వార్థంగా నిజాయితీగా సోమన్న లాంటి వ్యక్తులు ఎంతోమంది యువకులు రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ఈ రాజకీయాన్ని మార్చేసే దిశగా, మార్పు దిశగా ప్రయాణం చేయాలని చెప్పి మీకోసం ఎప్పుడూ మీ అంట ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.